తమిళనాడు ప్రభుత్వం విజయ్ దళపతి గారు చదువుకునే విద్యార్థుల కోసం కొన్ని పథకాలని పెట్టారు. ఆ పథకాలు పాఠశాల విద్యార్థులకు ఉచిత అల్పాహార పథకం. ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రతిరోజు ఉదయం పోషకాహార అల్పాహారం అందిస్తుంది. ఆకలితో పాఠశాలకు వచ్చే పిల్లలకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. హాజరు శాతం పెరగడం, చదువు ఏకాగ్రత పెరగడం వంటి ఫలితాలు కనిపిస్తాయని ప్రభుత్వం తెలిపింది. మధ్యాహ్నం భోజనం పథకం. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పోషకాహారం కూడా మధ్యాహ్న భోజనం అందిస్తారు. గుడ్లు, పండ్లు వంటి పోషకాహార పదార్థాలకు కూడా అందించే ఏర్పాటు ఉన్నాయి. పుదమై మెస్ పెన్. ఈ ప్రభుత్వ పాఠశాలలో చదివే బాలికలు కళాశాలలో చేరితే నెలకు 1000 రూపాయలు ఆర్థిక సహాయం అందుతుంది. ఉన్నత విద్యలో బాలికలు నమోదు వాళ్ళ సంఖ్యను పెంచడమే లక్ష్యం. తమిళనాడు పథకం. ప్రభుత్వ పాఠశాలలో చదివే ఉన్నత విద్యలలో చేరే అర్హులైన బాలికలకు కూడా నెలవారీ ఆర్థిక సహాయం అందించే పథకం. నాన్ ముదలన్. 9వ తరగతి నుంచి కళాశాల వరకు విద్యార్థుల నైపుణ్యాన్ని శిక్షణ, కమ్యూనికేషన్ స్కిల్, కంప్యూటర్, ల్యాప్టాప్, ఇంగ్లీష్, ఇంటర్వ్యూ ట్రైనింగ్, ఉద్యోగ మార్గదర్శకం అందిస్తారు. ప్రైవేటు కంపెనీల అవసరాలు అనుగుణంగా శిక్షణ ఇస్తారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి. స్కాలర్, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, కొత్త భవనాలు, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలు. ఉచిత పాఠ్యపుస్తకాలు. అన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, ఉచిత నోట్బుక్స్, ఉచిత యూనిఫామ్, ఉచిత చెప్పులు, ఉచిత స్కూల్ బ్యాగ్, ఉచిత సైకిళ్ళు, ఉచిత బస్ పాస్, డిజిటల్ విద్య, కెరీర్ గైడెన్స్, స్కాలర్షిప్లు, ప్రభుత్వ హాస్టళ్లు, పోటీ పరీక్ష శిక్షణ, ఉన్నత విద్యలో ప్రవేశానికి సహాయం, మహిళల భద్రత, ఆరోగ్య అవసరాలు. ఈ కార్యక్రమాలు ప్రధాన లక్ష్యంగా ప్రతి చిన్నారి పాఠశాలకు రావడం, ఆకలి వల్ల చదువు మానేయకుండా చూడటం, యువతి ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు కల్పించడం, ప్రభుత్వ పాఠశాల నైపుణ్యాన్ని పెంచడం, బాలికల ఉన్నత విద్యను ప్రోత్సహించడం, గ్రామీణ వెనుకబడిన ప్రాంతాల విద్యలకు